హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఎన్నెన్నో ఆశలను మోసుకొస్తున్న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిన ఎమ్మి చికెన్ పులావ్. మామూలుగా చికెన్ మరియు రైస్ కాంబినేషన్ లో ఏమైనా స్పెషల్ రెసిపీస్ వండాలనిపిస్తే మనకు గుర్తుకు వచ్చేది బిర్యానీ మరియు పులావ్స్ మాత్రమే. అందుకే నేను ఈరోజు మీతో ప్రెషర్ కుక్కర్ లో చేసే చికెన్ పులావ్ రెసిపీని షేర్ చేయాలనుకున్నాను. ఈ పులావ్ ని చేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు. టైం తీసుకునేదల్లా చికెన్ మ్యారినేషన్ కి మాత్రమే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నట్టు చికెన్ పులావ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ చూపించే పులావ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చివరిదాకా చూసి నేను చెప్పే టిప్స్ తో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఒక మంచి పులావ్ యొక్క రుచి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ఏ బ్రాండ్వి తీసుకున్నా సరే, కానీ అది 1 సంవత్సరం పాటు పాతవై ఉండాలి. అప్పుడే పులావ్ అనేది పొడి పొడిగా ఉడికి ఫ్లేవర్స్ ని పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రైస్ ని వాటర్ తో శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ గా తక్కువ టైంలోనే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అరగంట పాటు సాల్ట్ వాటర్ లో నానబెట్టిన 750 గ్రాముల చికెన్ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేస్తేనే పీసెస్ అనేవి సాఫ్ట్ గా మరియు టెండర్ గా ఉడుకుతాయి. అలాగే మనం బిర్యానీస్ లేదా పులావ్ కోసం చికెన్ ని కొనేటప్పుడు కేజీన్నర లోపు ఉండే కోళ్లని మాత్రమే చూస్ చేసుకోవాలి. అప్పుడే మీట్ అనేది లేతగా ఉండి ఈ పులావ్ కి మరింత రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా రుబ్బుకున్నటువంటి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేసి ముక్కలకి కారం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని బాగా మసాజ్ చేసుకుంటేనే ముక్కకి కారం బాగా పట్టి తినేటప్పుడు చప్పదనం లేకుండా ఉంటుంది. మామూలుగా అయితే పులావ్లోకి చికెన్ ని మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ గా వేసి వండుకుంటారు, కానీ ఆ ప్రాసెస్ లో చేస్తే పీసెస్ కొద్దిగా నారనారగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చికెన్ పెరుగును వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఈ పులావ్ కి ట్యాంగినెస్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఇదే స్టేజ్ లో అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 4-5 యాలకులు, 1 నల్ల యాలుక, 6-7 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా జావిత్రి, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసి మసాలాలన్నీ మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలోకి ఆనియన్స్ ని వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ పులావ్ యొక్క టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుంది. ఒకవేళ మీ దగ్గర స్టోర్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఈజీగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల టైం సేవ్ చేసినట్టు అవుతుంది. మీకు గనక ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్ట్ వేలో ఫ్రై చేసే వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ లోకి రాగానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసి టమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కావాలంటే టమాటోల్ని ముక్కలుగా కాకుండా ప్యూరీలా చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ముక్కల్ని ముందే మ్యారినేట్ చేసి వేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడకడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే మ్యారినేషన్ లో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి అందులో నుండి వచ్చే గ్రేవీ నుండే చికెన్ అనేది దాదాపుగా ఉడికిపోతుంది. కుదిరితే ఇదే స్టేజ్ లో కొన్ని ఎండు గులాబీ రెక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి నేను అందులో వేసుకోలేదు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి ఇలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, 3-4 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి రైస్ అనేది విరగకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా రైస్ ని ముందే వేసి మిక్స్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చికెన్ గ్రేవీ యొక్క ఫ్లేవర్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి ఇలా ఒకసారి లైట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఇందులో 3.5 కప్పుల వాటర్ ని పోసుకోవాలి. 2 కప్పుల రైస్ కి 3.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మామూలుగా అయితే మనం రైస్ ని ముందే సోక్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. కానీ చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడకాలని నేను ఇక్కడ 3.5 కప్పుల వాటర్ ని యాడ్ చేశాను. కాబట్టి వాటర్ ని యాడ్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ లేదా తక్కువ వేసినా రైస్ యొక్క ఒరిజినల్ టెక్స్చర్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ యొక్క లిడ్ ని పెట్టుకుని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్, అలాగే లో ఫ్లేమ్ లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ లో ఈ పులావ్ ని చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి జస్ట్ 3 విజిల్స్ వస్తే చాలు. రైస్ అనేది చికెన్ తో పాటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. మీరు గనక ఈ పులావ్ ని కుక్కర్ లో కాకుండా నార్మల్ పాత్రలో ప్రిపేర్ చేయాలంటే మాత్రం రైస్ ని వేసే ముందే వాటర్ ని పోసి వాటర్ బాగా మరిగించుకున్నాక అప్పుడు రైస్ ని వేసి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేస్తే టైం కొద్దిగా ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. ఇప్పుడు ఇలా 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ని అలా 15 నిమిషాల పాటు వదిలేయాలి. మనం ఏ పులావ్స్ చేసినా ఇలా రెస్ట్ ఇవ్వడం కంపల్సరీ. రెస్ట్ ఇవ్వడం వల్ల రైస్ లోకి ఫ్లేవర్స్ అన్ని పూర్తిగా దిగుతాయి. ఇలా 15 నిమిషాలు అయ్యాక కుక్కర్ లిడ్ ని తీసి 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని ఇలా రైస్ పై నుంచి వేసుకోవాలి. ఇలా నెయ్యిని చివర్లో యాడ్ చేయడం వల్ల పులావ్ అనేది మరింత ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. ఆ తరువాత అడుగు నుండి ఒక గరిటెతో నిదానంగా కలిపితే మెతుకు విరగకుండా పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, యమ్మీ యమ్మీ చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చికెన్ పులావ్ ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీనిని వేడివేడిగా ఉల్లిపాయలు మరియు రైతాతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది మీకు. మరి మీకు ఎలా అనిపించింది నా స్టైల్లో చికెన్ పులావ్? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.